నమస్తే. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈరోజు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక పక్కన మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితని హైదరాబాద్లో తన నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి ఈడీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సిబిఐ అదుపులోకి తీసుకొని సిబిఐ విచారణ, ఈ అన్ని పరిణామాల మధ్యన కల్వకుంట్ల కవితకి ఇక బెయిల్ వచ్చుడు కష్టమే. కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా 7 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మొన్నటి వరకు సైతం కల్వకుంట్ల కవితకు బెయిల్ రాదు కావచ్చు అన్నటువంటి అభిప్రాయాన్నే చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. ఒక పక్కన 20 నెలలుగా బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటూ ఆయన యొక్క బెయిల్ పిటిషన్లను వివిధ కోర్టులు, ఒక పక్కన లోయర్ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇవన్నీ కొట్టేస్తున్నటువంటి తరుణంలో ఎట్టకేలకు ఈ ఢిల్లీ మద్యం పాలసీలో మరి అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఇక ఈసారి కల్వకుంట్ల కవితకి బెయిల్ వచ్చుడు ఖాయమే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. మరి ఆమె చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో, ఈ సారాదందా ఏదైతే ఉందో, ఈ సారాదందా ద్వారా అక్కడి ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు కానీ, ఢిల్లీ ప్రభుత్వం ఖాతాలోకి చేరాల్సినటువంటి నిధులు కానీ దారి మళ్లించి కల్వకుంట్ల కవిత ఒక బినామీ పేర్లతోటి అక్కడ కొత్త మద్యం పాలసీని రూపకల్పన చేసి వాళ్ళ అకౌంట్లోకి మళ్లించుకున్నారన్నటువంటి అభిప్రాయాల మేరకు సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. దీనికి కృతజ్ఞతగా ఆమ్ ఆద్మీ పార్టీకి మరి గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడుల కోసం కల్వకుంట్ల కవిత అమౌంట్ని మరి వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి మరి సర్దిందన్నటువంటి అభియోగాల నేపథ్యంలో ఈడీ, సిబిఐ ఈ సంబంధించినటువంటి అంశం పైన దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఎవరెవరితోటి మాట్లాడింది, ఎవరెవరితోటి ఏ సంభాషణలు జరిపింది, ఈ మద్యం కుంభకోణంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నటువంటి దానిపైన ఈడీ, సిబిఐ ఫోకస్ పెట్టింది. దీనిలో కవితకు సంబంధించినటువంటి 11 ఫోన్లను స్వాధీనం చేసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి డేటాని కవిత మాయం చేయడం, మరొక పక్కన కల్వకుంట్ల కవితకు బినామీలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరుణ్ రామచంద్ర పిల్లై, మరో పక్కన బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర లాంటి వ్యక్తులంతా కూడా కల్వకుంట్ల కవితకి ఈ లిక్కర్ పాలసీలో, ఈ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళను ముందు పెట్టి ఈ యొక్క దందాను నడిపిందన్నటువంటి ఆరోపణల్ని కల్వకుంట్ల కవిత ఎదుర్కొంది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్పినటువంటి 5 పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశం ఈడీ ముందట కానీ, సిబిఐ ముందట కానీ, ఈ 2 దర్యాప్తు సంస్థల ముంగట వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవడం జరిగింది. అసలైనటువంటి ఈ సారా దందాలో, ఈ లిక్కర్ దందాలో ఉన్నటువంటి వ్యక్తి మూల కారణం మేము కేవలం పాత్రధారులం కానీ ఇక్కడ కవిత సూత్రధారి అన్నటువంటి అభిప్రాయాన్ని కల్వకుంట్ల కవితకు బినామీలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులంతా కూడా ఈడీ ముందట, సిబిఐ ముంగట, కెమెరా ముందు కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి దాని తర్వాత అన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మరి కల్వకుంట్ల కవిత చివరిగా అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత, అంటే అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు అరెస్ట్ అయింది కల్వకుంట్ల కవిత మాత్రమే. ఈ కేసులో, ఈ లిక్కర్ కేసులో సుమారుగా 50 మంది దాకా ఈడీ కానీ, సిబిఐ కానీ అదుపులోకి తీసుకొని ఎవరెవరైతే పాత్ర ఉందో వాళ్ళందరినీ విచారించడం జరిగింది. ఇక దీంట్లో గొప్ప విషయం ఏంటంటే అందరు పురుషులే, మిగతా ఉన్నటువంటి 49 మంది పురుషులే, ఈ ఒక్కతే అక్కడ మహిళ. కల్వకుంట్ల కవిత మాత్రమే మహిళ. ఈ 50 మందిని వాళ్ళని ముందర పెట్టి కల్వకుంట్ల కవిత ఎన్నుకుండి ఈ యొక్క దందాకి తెరలేపినటువంటి పరిస్థితి. అయితే ఈ దందా చేయడంతో పాటు అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి పైసలను పక్కదారి మళ్లించడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, గారాల పుత్రిక కల్వకుంట్ల కవిత. అయితే ఈమె దందా చేయడంతో పాటు ప్రభుత్వ నిధులకు గండి కొట్టడంతో పాటు ఈ అన్ని తేట తెల్లమైనవి. ఈమె చేసినటువంటి దొంగతనం బయటపడడంతో పాటు మరొక పక్కన అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, వీటన్నిటిని తర్వాత కల్వకుంట్ల కవిత నువ్వు దొంగతనం చేసినావు, నువ్వే ఈ యొక్క సూత్రధారివి, ఈ పాత్రధారివి కూడా నువ్వే అని చెప్పేసి ఈడీ అదుపులోకి తీసుకుపోయి మరి 4-5 నెలల కానించి తీహార్ జైల్లో పడేయడం జరిగింది.
ఇప్పుడు 5 నెలల దగ్గర 5 నెలలు అవుతా ఉంది. 5 నెలల కానుండి ఇప్పటి వరకు ఆమె తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంది. అయితే తిహార్ జైల్లో శిక్ష అనుభవించుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వకేట్లతోటి చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదో అక్కడి నుంచి చెప్పిందట. ఏమని? మహిళ కాబట్టి, నేను మహిళను, నేను వీర వనితను కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయరి, ఇక్కడ నాకు ఉండడం నా వల్ల కాదు, నాకు ప్రత్యేక వసతులు కల్పించాలి, ఒక మహిళలు అయినటువంటి నన్ను ఇలా తిహార్ జైల్లో ఏడవేంది, మహిళలకు కొన్ని హక్కులు ఉంటాయి, ఈ హక్కులను కాలరాస్తుంది సిబిఐ ఈడీ అని చెప్పేసి ఆమె రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు అక్కడ కోర్టులో కూడా వాళ్ళ అడ్వకేట్ తోటి ఇదే అంశాన్ని వినిపించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా లోయర్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఈమె వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ బెయిల్ పిటిషన్ తీసి పక్కన పెట్టేసింది. నువ్వు చేసినటువంటి మామూలు దొంగతనం అమ్మ, నువ్వు చేసినటువంటి అన్నిటి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలను సిబిఐ ఈడీ మాకు సమర్పించింది, దీంట్లో మీకు అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళు కూడా నీ పేరే చెప్తా ఉన్నారు, కాబట్టి నీకు బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసి హైకోర్టు అలాగే లోయర్ కోర్టు కూడా మరి కేసును పూర్తి స్థాయిలో కొట్టేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఏదైతే మరి హైకోర్టులో మరి ఈ యొక్క కేసును కొట్టేయడం జరిగింది, బెయిల్ కూడా ఇచ్చేదే లేదని చెప్పేసి చెప్పడంతో ఆమె మొన్న 8వ తారీఖు శుక్రవారం రోజు 8వ తారీఖు రోజు ఆమె మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ సుప్రీంకోర్టులో మరి ఇదే గవాయి సంబంధించినటువంటి జస్టిస్ గవాయి ధర్మాసనం మొన్న జరిగినటువంటి ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా ఎక్సైజ్ మినిస్టర్ అలాగే ఉప ముఖ్యమంత్రి మరి ఆయనే దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పాలసీ ఉంటుంది కాబట్టి ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ సార దందా కానీ ఇక్కడ లిక్కర్ దందా కానీ ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి దీనికి మూల కారణం అంతా ఆయనే మనీష్ సిసోడియా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి మనీష్ సిసోడియాకి 20 నెలల తర్వాత ఇదే ధర్మాసనం ఇదే బెంచ్ జస్టిస్ గవాయి ధర్మాసనమే ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవిత యొక్క కేసు కూడా అదే ధర్మాసనం విచారించబోతా ఉంది. ఈమె వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన మరి ఇప్పటికే వాదోపవాదనలు అయిపోయినాయి. మరి కొద్దిసేపట్లో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ పైన మరి ఒక రకంగా దీనిపైన అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇంకొక పక్కన ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, కానీ ఇక్కడ సిబిఐ కేసులో ఇంకా ఆయనకు బెయిల్ రాలేదు. అది మరి అది ఇంకెప్పుడు వస్తుందా రాదనే తర్వాత అంశం. కానీ ఇక్కడ ఇదే ధర్మాసనం సుప్రీంకోర్టులో మరి ఆమె వేసినటువంటి పిటిషన్ పైన మరి ఒక కీలకమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఇప్పటికే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో సైతం కూడా కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ వస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని ఆయన అన్న అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని పరిణామాలను చూసినట్టయితే మరి ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీలో కల్వకుంట్ల కవిత అరెస్టుకు మరి అరెస్టు తిహార్ జైలులో శిక్ష అనుభవించినటువంటి తీరుకి ఏమైనా తెరబడుతుందా, షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తుందా, లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా అనేది అయితే చూడాలి. మెజార్టీగా అయితే ఈ యొక్క లిక్కర్ పాలసీలో అంటే ఈ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశంలో బెయిల్ అంత ఈజీగా రాదు అనేది తెలుస్తూ ఉంది. కానీ మరి 18-20 నెలల పాటు మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఆయన అల్లు ఉన్నాడు కాబట్టి మహిళలకు మినహాయింపు అనేటువంటి అంశాన్ని ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకొని ఏమైనా మినహాయింపులు ఇస్తుందో, ఒక పక్కన ఆమె యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని చెప్పేసి చెప్తా ఉంది. ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కొన్ని వార్తలు రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి రకరకాలైనటువంటి మరి ఆమె ప్రయత్నాలు చేయడం జరిగింది బెయిల్ కోసం. కానీ ఎక్కడ కూడా కోర్టులు కానీ ఇక్కడ మిగతా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కానీ ఎక్కడ కూడా ఆమె యొక్క విన్నపాన్ని అందరూ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కనబడ్డది. మరి ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సుప్రీంకోర్టులో మరి ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే ఈ రోజు విచారణ జరిపి ఈ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన మరి సుప్రీంకోర్టు ఏమైనా బెయిల్ ఈ రోజే మంజూరు చేస్తుందా, లేకపోతే మళ్ళీ దీన్ని ఏమైనా వాయిదా వేస్తుందా అన్నటువంటి అంశం పైన మనం చూడాలి. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి అంశంపైనే కవితకు బెయిల్ ఇప్పించాలన్నటువంటి ఆలోచన మేరకే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మరి ఢిల్లీకి వెళ్ళి కొంత అక్కడ వేరే బీజేపీ పెద్దలను కలవడం, మరి వాళ్ళతోంటే ఇట్లాంటి రాయబారాలు ఏమన్నా నడిపిల్లన్నటువంటి చర్చ కూడా వినపడ్డది. అంటే ఒకవేళ కనుక కవితకు బెయిల్ రావాలంటే బీజేపీ వాళ్ళతో మాట్లాడాలి, బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో మాట్లాడితేనే బెయిల్ వస్తుంది, కాబట్టి అందుకోసమే ఢిల్లీకి బెయిల్ అన్నటువంటి రకరకాలైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా అంతిమంగా కోర్టులో ఉన్నటువంటి ఆ ధర్మాసనం ఉన్నటువంటి ఆ బెంచ్లు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బెయిల్ వస్తుంది. వాళ్ళని కలుస్తానో లేకపోతుంటే కలవకపోతే రాదన్నటువంటి అంశం కాదు, మొత్తానికి వాళ్ళు పెట్టినటువంటి అంశం. వాళ్ళు ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ
వాళ్ళు సేకరించినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఈ ఆధారాల ఆధారంగానే అక్కడ శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు ఆమె చేసింది ఈమె ప్రధానమైనటువంటి నిందితురాలు అని చెప్పేసి చెప్పడానికి ఒక పక్కన ఫిజికల్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అయినటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, మరో పక్కన వాళ్ళకు అప్రూవల్లో మారినటువంటి వాళ్ళు వీడియో స్టేట్మెంట్ అంటే మేమే ముంగటుండి నడిపించడం, కానీ మా వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఈ కవిత ఎక్కడెక్కడ ఏ దందాలు చేసింది, వీళ్ళతోటి ఏ విధంగా ఈ మద్యం పాలసీని నడిపించేది అన్నటువంటి దానిపైన అప్పటికే వాళ్ళంతా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము అప్రూవల్లో మారిపోతా ఉన్నాం, అసలైనటువంటి దొంగ పలానా కవిత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి సాక్ష్యాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ధర్మాసనం కావాల్సినటువంటిది కోర్టు కావాల్సింది సాక్ష్యాధారాలు, కాబట్టి సాక్ష్యాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం చాలా కష్టంగా అయిపోయింది. రెండో అంశం ఏంటిదంటే మరి ఇప్పటికే పేరున్నటువంటి న్యాయవాదులను, హైకోర్టు న్యాయవాదులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయవాదులు కావచ్చు, వీళ్ళందరినీ మరి కోట్ల రూపాయలు పెట్టుకొని ప్రత్యేకంగా కల్వకుంట్ల కవిత తరపున 4-5 వాదిస్తూ ఉన్నారు న్యాయవాదులు. అయినా కానీ ఆమెకు బెయిల్ రాలేదు. కానీ ఈ సందర్భంలో మరి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సరే ఈ రోజా రేపా ఎల్లుండి అనేది కాదు, కానీ మొత్తానికైతే ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ కనుక ఈరోజు సుప్రీంకోర్టు మరి హైకోర్టును కానీ లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కనుక ఈరోజు మళ్ళీ కవిత యొక్క బెయిల్ పిటిషన్ కనుక కొట్టేసినట్టయితే ఇప్పట్లో కల్వకుంట్ల కవిత మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ దీనిపైన విచారణ జరగాలి, దాని తర్వాత మళ్ళీ వాయిదాలు ఉంటాయి, ఈ అంత రకరకాలైనటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నెల 15 రోజుల తర్వాతనే ఆమెకు మళ్ళీ అవకాశం ఉంటుందా లేదా, మళ్ళీ ఆమె ఏ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తర్వాత చూడాలి. ఈ రోజు ఇచ్చేటువంటి తీర్పు కీలకంగా ఉండబోతుంది అనేది తెలుస్తూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు సైతం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కవితకు ఖచ్చితంగా ఈ రోజు బెయిల్ వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెలువరించబోతా ఉంది. వాయిదా పడుతుందా, లేకపోతే బెయిల్ వస్తుందా, కండిషన్ బెయిల్ ఉంటుందా, లేకపోతే దీనిపైన మళ్ళీ ఏమైనా సిబిఐ కానీ ఈడీ కానీ తమ విచారణకి హాజరు కావాలని చెప్పేసి ఏమైనా కోరుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా వాళ్ళకు ఇప్పటికే కవితను విచారించాల్సినటువంటి అవసరం లేదు, ఆల్రెడీ విచారణ అయిపోయింది, అన్ని సంబంధించినటువంటి అంశాలపైన కవితతోటి వాళ్ళు స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి విచారించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కోర్టు ముంగట వాళ్ళ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. మరి వాళ్ళ వాదనల్ని పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినటువంటి విధంగానే మరి అట్లానే కవితకు కూడా ఏమైనా బెయిల్ లభిస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.